Good morning, girls. I am Padmini, working as a lecturer in Computer Science Department. Today, I would like to explain the topics in Unit 2 of ICT 2, which is the paper in second year, third semester, and it is common for all BSc and BCom degree students. Now, let us start with the topics of Unit 2. So, in this class, I am going to explain the topics called using Internet Explorer, standard Internet Explorer buttons, entering a website address, searching the internet. Okay, సో యూనిట్ 2లో మనకి మెయిన్గా ఇంటర్నెట్ బేస్ చేసుకునే టాపిక్స్ అనేవి ఉంటాయమ్మా. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్స్ ఇన్ యూనిట్ 2, I would like to explain the definition of internet. ఓకే, సో ఇంటర్నెట్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, ఇంటర్నెట్ అంటే ఏంటంటే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్. సపోజ్ నేనేంటంటే ఒక మెసేజ్ అనేది మా ఫ్రెండ్కి పంపించాలనుకుంటున్నాను. నేను ఒక నెట్వర్క్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ అనే నెట్వర్క్ని యూజ్ చేస్తున్నాను అండ్ మా ఫ్రెండ్ జియో నెట్వర్క్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా అనేది నేను వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాను. అలా షేర్ చేయాలి అంటే నాకు కావాల్సిన బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇంటర్నెట్ కావాలి. ఆ యాక్సెసింగే లేకపోతే మనం డేటా అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనం షేర్ చేయలేము. ఓకేనమ్మా, ఇంటర్నెట్ అంటే ఏంటి? నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్. అసలు నెట్వర్క్ అంటే ఏంటి? ఎక్స్చేంజింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అలా డేటా అనేది నేను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్స్చేంజ్ చేయాలి అంటే నాకు కావాల్సింది ఏంటి? అక్కడ కనెక్షన్ అనేది కావాలి ఆ టూ సిస్టమ్స్ మధ్యన. ఓకే, ఆ కనెక్షన్ని మరి ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సింది ఏంటి? ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక పర్సన్కి మన దగ్గర ఉన్న డేటా అనేది మనం వాళ్ళకి పంపించగలము. ఓకేనమ్మా, సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే యూజింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే వెబ్ బ్రౌజర్ అంటామమ్మా. ఓకే, వెబ్ బ్రౌజర్ అని ఎందుకు అంటున్నాము అంటే దాని డెఫినేషన్ ఏంటి అంటే బ్రౌజింగ్ ద ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. అంటే గూగుల్ అనేది ఒక సైట్, యూట్యూబ్ అనేది ఒక సైట్, యాహూ మెయిల్ అనేది ఒక సైట్, జీమెయిల్ అనేది ఒక సైట్, ఫేస్బుక్ అనేది ఒక సైట్, ఇలాంటి డిఫరెంట్ సైట్స్ అన్నీ ఉంటాయి. అలాంటి సైట్స్లో ఏదైనా ఒక దాన్ని నువ్వు నీ సిస్టంలో ఓపెన్ చేసి చూడాలి అంటే అక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దీని యొక్క సింబల్ ఇలా ఉంటుందమ్మా. మనం ఎప్పుడైతే ఆ వెబ్ బ్రౌజర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నామో అది ఒక సింబల్ రూపంలో మన డెస్క్టాప్ మీద కనబడుతుంది. అదే ఈ సింబల్ అన్నమాట. ఓకేనా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే నథింగ్ బట్ ఏ వెబ్ బ్రౌజర్. సో ఫర్ బ్రౌజింగ్ ద different applications on the internet, we can use this web browser called Internet Explorer. దీన్ని మనం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అని కూడా పిలుస్తాం. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఏ టైప్ ఆఫ్ సిస్టంలో అయినా సరే మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఏ సిస్టంలో అయినా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏ పర్పస్ కోసం మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాము? ఫర్ బ్రౌజింగ్ ద ఇంటర్నెట్, ఫర్ బ్రౌజింగ్ ద డిఫరెంట్ సైట్స్, వెబ్సైట్స్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే గూగుల్నైనా సరే, జీమెయిల్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా సరే, మనం ఏ
అప్లికేషన్ అయినా సరే మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే, మనం చూడాలి అంటే మన సిస్టంలో ముందుగా మనం ఒక దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్నే వెబ్ బ్రౌజర్ అంటాం. ఓకేనమ్మా. సో ఇది డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దాని యొక్క సింపుల్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఓకే, చూడండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ కాల్డ్ ఏ బ్రౌజర్ that helps you interact with and navigate through information resources on the internet. సో నేను చెప్పాను కదా, మనం ఇంటర్నెట్లో ఏ అప్లికేషన్ అయినా సరే ఓపెన్ చేసి చూడాలి అంటే మనకి వెబ్ బ్రౌజర్ అనేది ఎంతో అవసరము. దాన్ని ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వెబ్ బ్రౌజర్ ఉంటేనే మనం డిఫరెంట్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోగలమా అంటే చేసుకోలేము. ఎందుకని చేసుకోలేము? మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా మన సిస్టంలో కానీ, మన మొబైల్లో కానీ, మన ల్యాప్టాప్లో కానీ ఎందులో అయినా సరే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏ వెబ్ బ్రౌజర్నైనా యూస్ చేసుకుని డిఫరెంట్ సైట్స్ని యాక్సెస్ చేసుకోగలవు. అర్థమైందమ్మా? Internet Explorer is a default web browser for Windows operating system installed computers or tablets. ఏ టైప్ ఆఫ్ సిస్టంలో అయినా సరే, అది డెస్క్టాప్ కంప్యూటర్ అయినా, ల్యాప్టాప్ అయినా, ట్యాబ్లెట్ కంప్యూటర్ అయినా, ఎందులో అయినా సరే డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఏంటి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, సో ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని మనం ఓపెన్ చేయాలి అంటే రెండు రకాలుగా మనం దాన్ని ఓపెన్ చేయొచ్చమ్మా. ఒకటేంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆ వెబ్ బ్రౌజర్ని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నావో, ఒకటి ఎక్స్టర్నల్గా డెస్క్టాప్ మీద ఒక ఐకాన్గా వచ్చి చేరుతుంది, అది ఇలాగా. ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్నల్గా సిస్టంలోనే ఆల్ ప్రోగ్రామ్స్ అనేది ఒకటి ఉంటుంది ట్యాబ్. దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే అక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం ఏవేవైతే ఇన్స్టాల్ చేసుకున్నామో సిస్టంలో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. దాంట్లో నుంచి మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని సెలెక్ట్ చేయడం ద్వారా కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా రెండు రకాలుగా ఈ వెబ్ బ్రౌజర్ని మన సిస్టంలో మనం యూస్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? టు ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ ద డెస్క్టాప్, లొకేట్ అండ్ సెలెక్ట్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఐకాన్. దీన్నే మనం ఐకాన్ అంటాం. ఆన్ ద టాస్క్ బార్ ఆఫ్ ది డెస్క్టాప్. టాస్క్ బార్ అంటే మనకి కింద ఉంటాయి అవన్నీ కూడా. మనం ఏమేమైతే ఓపెన్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే మన డెస్క్టాప్ విండోలో కింద కనబడుతుంది చూసారా, దాన్ని ఏమంటాము అంటే టాస్క్ బార్ అంటాం. ఓకే, అది ఒక రకం. ఇంకొకటి ఏంటి అంటే డబుల్ క్లిక్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఐకాన్ ఆన్ ద డెస్క్టాప్. సో డెస్క్టాప్ మీద మనకు కనబడుతున్న ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే ఐకాన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఆ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదొకటి. ఇంకొకటి సెలెక్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ సెలెక్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇవి ఎక్కడుంటాయి? స్టార్ట్ బటన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్, సో మన సిస్టమ్లో ఏ అప్లికేషన్ అయినా సరే యాక్సెస్ చేసుకోవాలి అంటే అక్కడ మనకు కావాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ అనేది ఉండాలి. అంటే మన సిస్టమ్ ఆన్ చేయగానే విండోస్ 7 అని, విండోస్ 2000 అని అలా కనబడతాయి కదా మనకి. దాన్నే మనం ఏమంటాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో అదేంటి అంటే విచ్ ఈస్ ద మీడియేటర్ అనమాట. ఎవరికి మధ్యన మీడియేటరు? ప్రోగ్రామర్కి, యూజర్కిను అలాగే సిస్టమ్కి మధ్యలో ఉండేదే మీడియేటర్. ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో యూజర్ ఎప్పుడూ కూడా ఇంటరాక్ట్ అయ్యేది దేంతో అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతాడనమాట. ఓకేనమ్మా? అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అందులో విండోస్ 7 అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని యూజ్ చేసుకోవచ్చు.
ఇలా రెండు రకాలుగా, ఒకటి ఐకాన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా యూస్ చేసుకోవడం అనేది ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే సెలెక్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ బటన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే దాంట్లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేయడం ద్వారా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని మనకి ఆ రెండు రకాల్లో ఏ ఒక్క రకాన్ని మనం సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవాలనుకున్నా దాన్ని ఓపెన్ చేసిన వెంటనే విండో అనేది ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా? సో ఈ విండో అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యొక్క విండో ఓపెన్ చేయంగానే ఇందులో మనకి ఇది కనబడుతుంది చూసారా, దీన్నే మనం ఏమంటాము అంటే బ్లూ కలర్ లైన్ కనబడుతుంది కదమ్మా, దాన్ని మనం ఏమంటాము టైటిల్ బార్ అంటాం. ఓకే, ఆ టైటిల్ బార్ కిందనే ఇక్కడ మీకు ఒక కనబడుతుంది కదా, దీన్ని మనం ఏమంటాము అంటే అడ్రస్ బార్ అంటాం. అంటే ఇప్పుడు మనం గూగుల్ని కానీ జీమెయిల్ని కానీ యూట్యూబ్ని కానీ ఫేస్బుక్ని కానీ యాహూ మెయిల్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు ఇక్కడ అడ్రస్ బార్లో దాని యొక్క అడ్రస్ అనేది టైప్ చేస్తాము. ఎలా టైప్ చేస్తాము? www.google.com అని టైప్ చేసి కీబోర్డ్లో ఉన్న ఎంటర్ని ప్రెస్ చేస్తే మనకి ఆ పర్టికులర్ అప్లికేషన్ యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ అడ్రస్ బార్లో మనం ఏం రాస్తాము అంటే దేన్నైతే మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది వెబ్ పేజ్ ఏరియా అన్నమాట. ఇదంతా కూడా వెబ్ పేజ్ ఏరియా అంటే ఏంటమ్మా అర్థం? మనం google.com అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ పర్టికులర్ విండో ఓపెన్ అవుతుంది కదా, ఆ విండో ఓపెన్ అయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ వెబ్ పేజ్ ఏరియాలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా? సో అది వెబ్ పేజ్ ఏరియా అన్నమాట. ఓకే, సో ఈ విండో అనేది ఏంటి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని మనం డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యే విండో యొక్క స్క్రీన్ ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను. ఓకే, ద పార్ట్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆర్, సో ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండో యొక్క పార్ట్స్ ఏంటి అంటే ఒకటి టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్, అడ్రస్ బార్, వెబ్ పేజ్ ఏరియా అండ్ స్టేటస్ బార్. ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండో. ఓకే, మనకి ఇందాక ఓపెన్ అయింది కదా విండో, దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి అంటే ఇవన్నీ అన్నమాట. టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్, అడ్రస్ బార్, వెబ్ పేజ్ ఏరియా అండ్ స్టేటస్ బార్. ఇందులో ఒక్కొక్కటి చూద్దాం. టైటిల్ బార్, టైటిల్ బార్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా, మనం ఏదైతే ఓపెన్ చేసి చూస్తున్నామో దాని యొక్క సైట్ నేమ్ అనేది మనకి టైటిల్ బార్లో డిస్ప్లే అవుతుందమ్మా. టైటిల్ బార్ displays the name of the web page or website you have opened. నువ్వు ఏదైతే ఓపెన్ చేస్తున్నావో దాని యొక్క టైటిల్ నేమ్ అనేది టైటిల్ బార్లో కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ది మెనూ బార్. మెనూ బార్లో ఏంటి అంటే కంటైన్స్ మెనూస్ అనమాట. డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. ఒకటి ఫైల్ అని, ఎడిట్ అని, వ్యూ అని, ఫేవరెట్స్ అని, టూల్స్ అని, హెల్ప్, ఇవన్నీ కూడా డిఫరెంట్ మెనూస్ అనమాట. ఇవన్నీ ఎక్కడుంటాయి అంటే మెనూ బార్లో ఉంటాయి. ఈచ్ మెనూ కంటైన్స్ ఇట్స్ ఓన్ ఆప్షన్స్. ఒక్కొక్క మెనూలో ఒక్కొక్క ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అనే మెనూవే తీసుకుంటే దాంట్లో న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, అలా ఈచ్ అండ్ ఎవ్రీ మెనూలో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇంటర్నల్గా ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. Toolbar contains shortcut buttons to menu options which speed up your work. మన వర్క్ని మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అంటే అక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే టూల్ బార్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్యుమెంట్లో మీరు ఒక నేమ్ రాశారమ్మా, టైప్ చేశారు. టైప్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క కలర్ మార్చాలన్నా, దాని యొక్క స్టైల్ మార్చాలన్నా మనకి రైట్ క్లిక్ చేస్తే మనకు ఒక ఓపెన్ అవుతుంది కదా ఒక విండో, చిన్న విండో, దాన్నే మనం
టూల్ బార్ అంటాం అనమాట. సో మన వర్క్ని మనం ఫాస్ట్గా ఫినిష్ అవ్వడానికి మనకు యూజ్ అయ్యే బార్ ఏంటి అంటే టూల్ బార్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే అడ్రస్ బార్. సో అడ్రస్ బార్ అంటే ఏం చెప్పాను మీకు, మనం ఏదైతే ఓపెన్ చేయాలి అనుకుంటున్నామో జీమెయిల్ అయినా సరే, యాహూ మెయిల్ అయినా సరే, గూగుల్ అయినా సరే, ఏదైతే మనం ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నామో దాని యొక్క సైట్ అడ్రస్ని మనం అడ్రస్ బార్లో టైప్ చేసి కీబోర్డ్లో ఉన్న ఎంటర్ని ప్రెస్ చేస్తే అక్కడ మనకి ఆ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. ద స్టేటస్ బార్. స్టేటస్ బార్ డిస్ప్లేస్ ద స్టేటస్ అబౌట్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఈ స్టేటస్ బార్ అంటే ఏంటి అంటే అన్నిటికన్నా కింద ఉండేది స్టేటస్ బార్ అనమాట. ఓకే. అందులో ఏమంటుందంటే మనం ఏదైతే ఇక్కడ ఓపెన్ చేసి పెట్టామో దాని యొక్క స్టేటస్ని మనకి అంటే ఎన్ని అప్లికేషన్స్ అయితే మనం ఇప్పటి వరకు ఓపెన్ చేసి ఉంచామో వాటన్నిటి యొక్క స్టేటస్ అనేది మనకి చివరన కనబడుతుంది అనమాట, ఆ విండో యొక్క కింద. ఓకే. సో దట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్టాండర్డ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బటన్స్. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే అమ్మా, ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెబ్ బ్రౌజర్ డబుల్ క్లిక్ చేయంగానే ఓపెన్ అయ్యే విండోలో మనకి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ గురించి చెప్పుకున్నాం. అంటే టూల్ బార్ గురించి, మెనూ బార్ గురించి, టైటిల్ బార్ గురించి, స్టేటస్ బార్ గురించి, అడ్రస్ బార్ గురించి, వీటి గురించి చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోలో స్టాండర్డ్గా ఉండే బటన్స్ గురించి చెప్పుకోబోతున్నాం అనమాట. ఓకే. ఆ బటన్స్ ఏంటి అంటే కనుక ఒకటి బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, స్టాప్ బటన్, రిఫ్రెష్ బటన్, హోమ్ బటన్, సెర్చ్ బటన్, ఫేవరెట్స్ బటన్, ప్రింట్ బటన్, ఫాంట్ బటన్, మెయిల్ బటన్, ఎడిట్ బటన్. ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఉండే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోలో కనిపించే బటన్స్ అన్నమాట. ఒక్కొక్క బటన్ని ఒక్కొక్కలాగా మనం యూజ్ చేసుకుంటాము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండో ఓపెన్ చేయగానే ఇలా కనబడుతుంది కదా మనకి విండో. ఇందులో కనిపించే బటన్స్ ఏంటి అంటే ఇవన్నమాట. చూడండి, ఇది పైన ఇది ఏంటి అంటే మెనూ బార్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద విండో మెనూ బార్. ఇదేంటమ్మా టైటిల్ బార్ అని చెప్పుకున్నాం కదా, ఇదంతా ఫైల్, ఎడిట్, వ్యూ, ఫేవరెట్స్, టూల్స్, హెల్ప్ అని కనబడుతుంది కదా మీకు, దాన్ని మనం ఏమంటాము అంటే మెనూ బార్ అంటాం అనమాట. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇదేమని చెప్పాను నేను, అడ్రస్ బార్. సో ఈ మెనూ బార్కి అడ్రస్ బార్కి మధ్యలో ఒక బార్ కనబడుతుంది కదా మనకి, దాంట్లో డిఫరెంట్ బటన్స్ అనేవి ఉన్నాయి. ఆ డిఫరెంట్ బటన్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అనమాట. ఓకేనా. సో ఆ బటన్స్ ఏంటి అంటే బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, స్టాప్ బటన్, రిఫ్రెష్ బటన్, హోమ్ బటన్. ఇది ఫేవరెట్స్ బటన్ అమ్మా. ఓకే. ఇది మెయిల్ బటన్, ఇది ప్రింట్ బటన్. ఓకే. ఇది ఎడిట్ బటన్, ఫాంట్ బటన్. డిఫరెంట్ బటన్స్ అన్నీ కూడా ఈ బార్ మొత్తంలో మనకి డిస్ప్లే అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను, వినండి. సో ఫస్ట్ది బ్యాక్ బటన్. సో బ్యాక్ బటన్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండో ఓపెన్ అవ్వగానే అడ్రస్ బార్లో స్టార్టింగే నేను ఏం టైప్ చేశానంటే అడ్రస్ www.google.com అనే దాన్ని సైట్ ఎంటర్ చేశాను అడ్రస్. సో అది ఓపెన్ అయిన తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ నేను youtube.com అనేది ఓపెన్ చేశాను, మళ్ళీ దాంట్లో నుంచి yahoo.com అనే దాన్ని ఓపెన్ చేశాను, మళ్ళీ దాని నుంచి అనదర్ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ బ్యాక్ బటన్ని క్లిక్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్తుంది అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఏ పేజ్లో ఉన్నాను, నా కరెంట్ పేజ్ ఏంటి, ఇది CNN.com అనేది.
సో నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్తుంది అంటే yahoo.com దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ బటన్ ప్రెస్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది అంటే youtube.com దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ బటన్ ప్రెస్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది అంటే google.com దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే, అలా బ్యాక్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఒక్కొక్క పేజ్ వెనక్కి వెళ్తుంది. అర్థమైందమ్మా? సో అది your web browser keeps a stack of the web pages that you have visited in that window. నువ్వు ఏవేవైతే ఓపెన్ చేసావో అవన్నీ కూడా ఒక ఆర్డర్లో అలా డిస్ప్లే ఉంటాయి. లెట్ us say యువర్ హోమ్ పేజ్ ఈజ్, మన ఫస్ట్ పేజే google.com అనుకున్నాం. అండ్ ఫ్రమ్ దేర్ you visit a few other websites, youtube.com, yahoo.com and cnn.com. Upon visiting the last one, the list looks like this. ఇలా ఉంటుంది. ఇప్పుడు వెన్ యూ ప్రెస్ ద బ్యాక్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏ పేజ్లోకి తీసుకెళ్తుంది ఆ బ్రౌజర్ మిమ్మల్ని? ద బ్రౌజర్ టేక్స్ యూ బ్యాక్ టు ద ప్రీవియస్ పేజ్. దీని ప్రీవియస్ పేజ్ yahoo.com, దీని ప్రీవియస్ పేజ్ youtube.com, దీని ప్రీవియస్ పేజ్ google.com. అలా ఒక్కొక్క పేజ్ వెనక్కి వెళ్తుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్నాను. google.com, youtube.com, yahoo.com, cnn.com. సో cnn.com అనేది నా ప్రెజెంట్ పేజ్, నేను ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటున్న పేజ్. సో బ్యాక్ బటన్ని ప్రెస్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది అంటే yahoo.com దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు నా ప్రజెంట్ వెబ్ పేజ్ ఏమవుతుంది, yahoo.com అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ది ఫార్వర్డ్ బటన్. సో బ్యాక్ బటన్ ఎలాగైతే ఒక్కొక్క పేజ్ వెనక్కి వెళ్ళిందో, ఫార్వర్డ్ బటన్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ బ్రౌజర్ అనేది ఒక్కొక్క పేజ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇప్పుడు google.com, తర్వాత youtube.com, తర్వాత yahoo.com, తర్వాత cnn.com, అలా ఒక్కొక్క పేజ్ ఆఫ్టర్ పేజ్ మనకి తీసుకెళ్తుంది అనమాట బ్రౌజర్ అనేది. సో దట్ ఈస్ ఫార్వర్డ్ బటన్, ముందుకు వెళ్తుంది ఒక్కొక్కటి. స్టాప్ బటన్ అంటే పేరులోనే ఉంది కదా, స్టాప్ అంటే ఏంటి, ఆగిపోవడం, ఆపేస్తుంది ఇంకా బ్రౌజర్ అనేది. ఫర్దర్గా మనం ఏమీ ఇంకా ఓపెన్ చేయాలి అని అనుకోవట్లేదు, అలాంటి టైంలో మనం స్టాప్ బటన్ని క్లిక్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే కరెంట్ వెబ్ పేజ్, మన ఏ పేజ్లో అయితే ఉన్నామో, అది యూట్యూబ్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, జీమెయిల్ అవ్వచ్చు, నువ్వు ఏదైతే ఓపెన్ చేసావో, దేన్నైతే ప్రజెంట్ యాక్సెస్ చేసుకుంటున్నావో దాన్ని నుంచి మనం ఇంకేది యాక్సెస్ చేసుకోవాలనుకోలేదు, ఇంకా మన వర్క్ అయిపోయింది, మనం స్టాప్ చేసేయాలనుకుంటున్నాము అన్న సిచ్యువేషన్స్లో ఈ స్టాప్ బటన్ని క్లిక్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ది రీఫ్రెష్ బటన్. సో రీఫ్రెష్ బటన్ అంటే ఏమీ లేదమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అనే దాన్ని అడ్రస్ బార్లో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఆ విండో అనేది ఓపెన్ అవడంలో కొంచెం టైం అనేది తీసుకుంటుంది, కొన్ని ఇలా సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయి, అవునా? సో కొంచెం టైం తీసుకున్నది ఓపెన్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే రిఫ్రెష్ బటన్ అనేది ఉంటుంది. ఆ రిఫ్రెష్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట రిఫ్రెష్ బటన్ అనేది. ఏదైనా సరే ఒక ప్రాపర్గా వర్క్ అవ్వనప్పుడు, చాలా టైం తీసుకున్నది ఓపెన్ అవుతున్నప్పుడు, ఆ సిచ్యువేషన్స్లో మనం ఈ రిఫ్రెష్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఫాస్ట్గా మన వర్క్ అనేది మనం కంప్లీట్ చేసుకోగలము అన్నమాట. ఓకే, నెక్స్ట్ది హోమ్ బటన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెబ్ బ్రౌజర్ యొక్క విండో ఓపెన్ అవ్వగానే అడ్రస్ బార్లో మనం ఏదైతే టైప్ చేస్తామో స్టార్టింగ్ అది మీ ఇష్టం, అది ఏ వెబ్సైట్ అయినా సరే, దాన్ని మనం ఏమంటాము అంటే హోమ్ పేజ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు హోమ్ పేజ్లో నుంచి అంటే google.comలో నుంచి ఇందాక మనం డిఫరెంట్ వెబ్సైట్స్ యాహూ అని, cnn.com అని, youtube.com అని డిఫరెంట్ వెబ్సైట్స్ని ఓపెన్ చేసాం కదా. అలా ఓపెన్ చేసినప్పుడు ఆ cnn.com దగ్గరికి వెళ్ళినప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే డైరెక్ట్ ఫస్ట్ పేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. అదే బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ హోమ్ పేజ్కి రాకుండా ఎక్కడికి వస్తుంది, దాని ముందరున్న ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసింది.
అలా ఒక్కొక్కటి వెనక్కి వెళ్తుంది బ్యాక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల. సో అలా కాకుండా డైరెక్ట్గా నేను ఫస్ట్ పేజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటే అక్కడ మనం ప్రెస్ చేయాల్సిన బటన్ పేరు ఏంటి అంటే హోమ్ బటన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సెర్చ్ బటన్. సో సెర్చ్ బటన్ ఏంటి అంటే పేరులోనే ఉంది సెర్చ్. మనం ఏదైనా సరే ఒక పర్టికులర్ వెబ్సైట్స్ని సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ సెర్చ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన వెబ్సైట్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలము. ఓకే, ఫేవరెట్స్ బటన్. సో ఇప్పుడు ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉందో విండోలో google.comనే ఓపెన్ చేశాను. తర్వాత అందులో నాకు కావాల్సిన డాక్యుమెంట్ మెసేజెస్ అన్నీ కూడా నేను రీడ్ చేశాను. సో సమ్ ఇంపార్టెంట్ మెసేజెస్ అనుకున్నవన్నీ కూడా నేను సైట్స్ అవనివ్వండి, పర్టికులర్ డాక్యుమెంట్స్ అవనివ్వండి, ఏదైనా సరే నాకు ఇంపార్టెంట్, నాకు చాలా అవసరము అనుకున్న వాటిని నేను ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ఫేవరెట్స్ బటన్లో యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఏమవుతుంది అంటే నాకు ఫ్యూచర్లో నాకు ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ కూడా నేను ఒక లిస్ట్ ప్రకారం ఈ బటన్లో యాడ్ చేసేసినప్పుడు రెఫరెన్సింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ప్రింట్ బటన్. ప్రింట్ బటన్ ఏంటి అంటే ప్రింట్. సో పర్టికులర్ google.comని మనం ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అనే దాన్ని సెర్చ్ చేస్తున్నాను. సో డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నీ కూడా డిఫరెంట్ టెర్మినాలజీ యూజ్ చేసుకుని మనకి డిస్ప్లే అవుతాయి. సో అలా డిస్ప్లే చేసినప్పుడు అందులో నుంచి పర్టికులర్ డెఫినేషన్ అనేది నేను కాపీ చేసి దాన్ని ప్రింట్ తీయాలనుకుంటున్నాను. అట్లాంటి వాటి కోసం ఈ ప్రింట్ బటన్ని యూజ్ చేస్తాను. ఆ బటన్ క్లిక్ చేయగానే మనకు అక్కడ ఏం కనబడుతుంది అంటే నెంబర్ ఆఫ్ కాపీస్, మీకు ఎన్ని కాపీస్ కావాలి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది, దాని యొక్క సైజ్ ఏంటి, ఓకే A4 A3 దాని యొక్క సైజ్ ఏంటి, లేదా హారిజాంటల్గా కావాలా మీకు వెర్టికల్గా కావాలా, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ బటన్లో కనబడతాయి అన్నమాట. నెక్స్ట్ బటన్ ఈజ్ ఫాంట్ బటన్. ఫాంట్ అంటే ఏం లేదమ్మా, మనం ఏదైతే టైప్ చేస్తామో, ఏదైతే టెక్స్ట్ ఉంటుందో దాన్ని మనం ఫాంట్ అంటాం. సో ఆ ఫాంట్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫాంట్ బటన్ని ప్రెస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ది మెయిల్ బటన్. దిస్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ని మనం మన ఫ్రెండ్కి షేర్ చేయాలి ఈమెయిల్ ద్వారా అనుకున్నప్పుడు ఈ మెయిల్ బటన్ని క్లిక్ చేస్తాము. ఎడిట్ బటన్. సో ఈ ఎడిట్ బటన్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే విండోస్ సిస్టమ్ వెబ్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉండాలమ్మా. సో ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్లో ఉన్న పర్టికులర్ టెక్స్ట్ని, పర్టికులర్ మెసేజ్ని, పర్టికులర్ పారాగ్రాఫ్ని మనం ఎడిట్ చేయాలి, దాని యొక్క స్టైల్ని మార్చడం కానీ, దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో కలర్ మార్చడం కానీ, ఇలాంటివి ఏదైనా చేంజెస్ చేయాలి అన్నప్పుడు మనం ఈ ఎడిట్ బటన్ని క్లిక్ చేస్తాము. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలి అంటే అక్కడ మనకు ఉండాల్సింది ఏంటి అంటే సిస్టమ్ వెబ్ ఎడిటర్ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం యూజ్ చేసుకోగలము. ఓకే, సో అనదర్ టాపిక్ ఈజ్ ఎంటరింగ్ ఏ వెబ్సైట్ అడ్రస్. సో ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ని నేను ఎక్కడ టైప్ చేయాలని చెప్పాను, అడ్రస్ బార్లో. ఆ అడ్రస్ బార్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా, ఇక్కడ ఉంటుంది. ఇది అడ్రస్ బార్, అవునా? ఇందాక చెప్పాను కదా నేను, ఈ బటన్స్ కింద మనకి ఏదైతే కనబడుతుందో దాన్ని అడ్రస్ బార్ అంటాం. మనం ఏదైతే ఓపెన్ చేయాలి అని అనుకుంటామో పర్టికులర్ సైట్ని, ఆ సైట్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే అక్కడ మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలము, దాని యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, అడ్రస్ బార్లో ఫేస్బుక్ అనే ఒక సైట్ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దాని యొక్క వెబ్సైట్ అడ్రస్ ఏంటి, www.facebook.com. సో ఇది ఎక్కడ రాస్తాము అంటే ఈ అడ్రస్ బార్లో రాస్తాము. ఎంటర్ అనే కీని ప్రెస్ చేస్తాం. సో కీని ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క విండో, దాని యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే,
searching the internet. So another topic is searching the internet. So మనం ఎలా పర్టికులర్ టాపిక్ని సెర్చ్ చేస్తాము బై యూజింగ్ ఇంటర్నెట్. ఓకేనా? సో మనకి ఒక టాపిక్ని మనం సెర్చ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్స్. అంటే ఇప్పుడు చాలా రకాల సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయమ్మా. అందులో మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెర్చ్ ఇంజిన్ ఈజ్ google.com. సో మనం గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ అంటాం. సో ఆ గూగుల్ని ఓపెన్ చేయంగానే దాంట్లో మీకు మీరు ఇమేజెస్ని సెర్చ్ చేయొచ్చు, లేదా వీడియోస్ని సెర్చ్ చేయొచ్చు, లేదా డాక్యుమెంట్స్ని సెర్చ్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవాల్సింది సెర్చ్ ఇంజిన్. మనం కామన్గా యూజ్ చేసేది గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనమాట. ఓకే, సో ఆ సెర్చ్ ఇంజిన్ ద్వారా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ అన్నమాట. సో స్టెప్ 1 ఏంటి అంటే సెలెక్ట్ ది సెర్చ్ ఇంజిన్. మనకి డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. గూగుల్ అనేది ఒకటి, ఆస్క్ అనేది ఒకటి, బింగ్ అనేది ఒకటి, బ్లెక్కో అనేది ఒకటి, డాగ్ పైల్, డక్టక్కో, యాహూ, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అంటాం. ఇందులో మనం కామన్గా యూజ్ చేసే సెర్చ్ ఇంజిన్ ఈజ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనమాట. ఓకే, సో దాన్ని మనం ఎక్కడ టైప్ చేయాలి? అడ్రస్ బార్లో టైప్ చేయాలి. అడ్రస్ బార్లో. సో ఏమని టైప్ చేయాలి? www.google.com. అమ్మ, ఎందుకని ప్రతి వెబ్సైట్ అడ్రస్కి ముందర www అని ఉంటుంది? దాని ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మొత్తం వరల్డ్ వైడ్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన సిస్టంలో వితిన్ సెకండ్స్లో రావడానికి మనం ఆ అడ్రస్లో www అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మన కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, అలా ప్రతి ఆర్గనైజేషన్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో మన కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ www.sircrrcollegeforwomen.com అన్నాను. ఈ వెబ్సైట్ని త్రూఅవుట్ ది వరల్డ్ ఏ పర్సన్ ఎక్కడి నుంచి అయినా మన కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి మన కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాడు తెలుసుకోగలడు. తెలుసుకుంటున్నాడు అంటే అక్కడ మనం అడ్రస్ బార్లో మనం ఏమని టైప్ చేసాం? www అని టైప్ చేసాం, అందుకని. ఓకేనా? సో మోస్ట్ కామన్గా యూజ్ చేసే సెర్చ్ ఇంజిన్నే గూగుల్ సెర్చ్ ఇంజిన్. At the top of any page on your computer, type the phrase search engines into the search bar to attain access to several different internet sites that specifically aid in searching. So search engines అనే సెర్చ్ బటన్లో ఉంటుంది. ఆ సెర్చ్ ఇంజిన్స్లో డిఫరెంట్, దాన్ని క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ మనకి డిస్ప్లేలో ఉంటాయి. సో అందులో నుంచి మనం కామన్గా యూజ్ చేసే సెర్చ్ ఇంజినే గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఓకే, సో అలా ఓపెన్ చేయగానే దాని యొక్క విండో అనేది ఇలా ఉంటుందమ్మా. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గూగుల్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాని యొక్క ఫాంట్ స్టైల్స్ అనేవి డిఫరెంట్ స్టైల్స్లో దాన్ని ప్రజెంట్ చేస్తారనమాట బై గూగుల్ కంపెనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిషియన్ బర్త్డే అవనివ్వండి, అట్లా అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో దానికి రిలేటెడ్గా ఆ గూగుల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేస్తారన్నమాట డిఫరెంట్ స్టైల్స్లో దానికి రిలేటెడ్గా. ఇప్పుడు మ్యాథమెటిషియన్స్ బర్త్డే అన్నప్పుడు ఆ రోజు సమ్ ఈక్వేషన్స్ రూపంలో దాన్ని డిజైన్ చేయటం, ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్లో మనం దానికి విజిబిలిటీ ఉంటుందన్నమాట. సో అక్కడ అలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది చూసారా, సమ్ బార్.
అక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఏదైనా సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ కానీ, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ కానీ, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఒక దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఎక్కడ టైప్ చేస్తాము అంటే ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కనబడే మీకు ఈ బార్లో టైప్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇక్కడ గూగుల్ సెర్చ్ అనేది ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేస్తాం. లేదా కీబోర్డ్లో మనకు కనిపించే ఎంటర్ కీ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసిన మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే సమ్ వెబ్ పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ వెబ్ పేజెస్లో నుంచి ఫస్ట్ వెబ్ పేజ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటాము. ఒకవేళ దాంట్లో కనుక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోతే నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేస్తాము. అక్కడ నెక్స్ట్ అనదర్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దానికి రిలేటెడ్గా. అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించిన డిఫరెంట్ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ ఓపెన్ అయిన వెబ్ పేజ్ డిఫాల్ట్ వెబ్ పేజ్ అంటాము. సో దాంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికితే ఓకే, దొరకకపోతే మనం నెక్స్ట్ వెబ్ పేజ్ ఏదైతే క్లిక్ చేస్తామో ఓపెన్ అవుతుందో దాంట్లో నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలా అంటిల్ ఎప్పటి వరకు అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి దొరికేంత వరకు డిఫరెంట్ వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తూ ఉంటాం అన్నమాట. Choose a few of the most specific or relevant keywords or phrases to describe your topic. Utilize synonyms. Type your choice of words into the search bar. ఇది search bar అంటాం అన్నమాట. Offered by your choose search engine. ఓకే, సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కాబట్టి దాని యొక్క సెర్చ్ బార్ కింద ఉంటుంది. దాంట్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి సినోనిమ్స్ యూజ్ చేయడం కానీ, సమ్ కీవర్డ్స్ యూజ్ చేయడం కానీ, ఆ విధంగా యూజ్ చేసి ఈ గూగుల్ సెర్చ్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది పెడతాం అన్నమాట. జనరల్లీ క్యాపిటలైజేషన్, పంక్చుయేషన్ ఆర్ నాట్ నీడెడ్. మనం జనరల్గా రాసేయచ్చు, దాన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి లేదా సమ్ మధ్యలో గ్యాప్ ఉండాలి అలాంటిది ఏం లేదు. మనం ఎలాగైతే నోట్స్లో ఎలా అయితే రాసుకుంటామో ఆ విధంగానే ఆ సెర్చ్ బార్లో కూడా డేటా అనేది మనం ఆ విధంగా టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయడం ద్వారా మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలం. సెర్చ్ ఇంజిన్స్ యూజువల్లీ డిస్కార్డ్ మైనర్ వర్డ్స్ సచ్ యాస్ ది అండ్ టు. ఇట్లాంటి వాటి గురించి అక్కడ మనకి సెర్చ్ ఇంజిన్లో మనం సెర్చ్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి రాదు. ఎందుకంటే ది అనే దానికి ఏముంటుంది ఇన్ఫర్మేషను, అండ్ టు ఇవన్నీ ఏముంటాయి, ఒక పర్టికులర్ వర్డ్ ముందు కనిపించే ఆర్టికల్స్, అంతేకాని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఉండదు. ది కంప్యూటర్, ద డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇలా అన్నప్పుడు నీకు ఏదైనా అది ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఓకే వీళ్ళు డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అడుగుతున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ వెబ్ పేజెస్ నేను ఓపెన్ చేసి వాళ్ళకి చూపించాలి అని దానికి తెలుస్తుంది. అంతేగాని టు అని, ఆఫ్ అని, ఇన్ అని, అండ్ అని ఇలాంటి వర్డ్స్ మీరు ఆ సెర్చ్ బార్లో టైప్ చేయడం వల్ల మీకు ఎటువంటి యూజు ఉండదు. అర్థమైందమ్మా? యాక్సెస్ యువర్ రిజల్ట్స్. సెర్చ్ త్రూ యువర్ లిస్ట్ ఆఫ్ వెబ్ పేజెస్ టు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్. మనకి లిస్ట్ ఆఫ్ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి, అందులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ వెబ్ పేజ్లో అయితే ఉంటుందో దాని నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. అక్కడితో మన సెర్చింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి అక్కడితో ఆగిపోతుంది. దొరకకపోతే దొరికేంత వరకు మనం సెర్చ్ చేస్తాము, ఎప్పుడైతే దొరుకుతుందో అక్కడ స్టాప్ చేసేస్తాం. అలా repeat above steps as necessary. Okay, I hope you understand. Thank you.